హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ సెక్షన్ ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ 23/11 అని ఇచ్చారు. దీన్ని మనం డెసిమల్ ఫామ్లోకి మార్చుకోవాలి. ఫ్రాక్షన్ ఇచ్చారు, డెసిమల్లోకి మార్చుకోవాలి. డివిజన్ చేయండి. 11 2s 22, 1 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 10, జీరో పెట్టుకుంటే 100 అవుతుంది. 11 9s. ఇంకా డివిజన్ చేస్తూ వెళ్తే ఇలా వస్తూ ఉంటుంది. ఇక్కడ 09 అనేది రిపీట్ అవుతోంది. కాబట్టి ఇప్పుడు ఏమని రాయొచ్చు అంటే మనం 2.09 బార్. రిపీట్ అయితే బార్ అని రాస్తాం. 2.09 09 09 అండ్ సో ఆన్. ఇలా రిపీట్ అయిందంటే బార్ అని రాస్తాం. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ cos 45. cos 45 అంటే 1/√2. నెక్స్ట్ secant 30. secant 30 అంటే 1/cos 30. cos 30 అంటే √3/2. cos 30 అంటే వాల్యూ √3/2. అంటే ఎంత వస్తుంది మనకు? 2/√3. ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీ బేసిక్స్ మన యూట్యూబ్ ఛానల్లో ట్రిగ్నోమెట్రీ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోను ఒకసారి చూస్తే మన క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి క్వశ్చన్ వరకే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ కొసీకెంట్ 30. కొసీకెంట్ 30 అంటే కొసీకెంట్ థీటా అంటే 1/sin థీటా. sin 30. sin 30 అంటే 1/2 అంటే 2 వస్తుంది. సబ్స్టిట్యూట్ చేయండి. cos 45. cos 45 అంటే 1/√2. secant 30 అంటే 2/√3. నెక్స్ట్ కొసీకెంట్ 30 అంటే 2. ఇప్పుడు ఎల్సిఎం తీసుకోండి. 1/√2 ఎల్సిఎం వచ్చి √3. క్రాస్ మల్టిప్లై చేయండి. 2 × 1 2, 2 × √3 2√3. నెక్స్ట్ 1/√2. 2ని కామన్ తీస్తే 2ని కామన్ తీస్తే 1 + √3/√3. 2ని ఏమని రాయొచ్చు మనం? √2 × √2 అని రాయొచ్చు. √2 క్యాన్సల్. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే √3/√2 × 1 + √3. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. ఎలా చేసామంటే 1/1. ఇక్కడ డివిజన్ ఉంది. డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. √2 × 1 + √3/√3. రివర్స్ అంటే √3/√2 × 1 + √3. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనం ఈ వాల్యూ కనుక్కోవాలి. ఈ వాల్యూస్ చేసేటప్పుడు మనం ఒక రూల్ని అయితే ఫాలో చేయాలి. ఆ రూల్ ఏమంటే బోటమాస్ రూల్. ఫస్ట్ మనం బ్రాకెట్స్ సింప్లిఫై చేయాలి. బ్రాకెట్స్ అంటే ఏ ఆర్డర్లో సింప్లిఫై చేయాలంటే కేఎఫ్సి. ఏ ఆర్డర్లో సింప్లిఫై చేయాలా? కేఎఫ్సి. కేఎఫ్సి కాదు, ఓఎఫ్సి. మీకు గుర్తుండేదానికి కేఎఫ్సి అని చెప్పాను. ఫస్ట్ ఏం చేయాలా? ఓపెన్ బ్రాకెట్స్, నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్, నెక్స్ట్ క్లోజ్డ్ బ్రాకెట్స్. నెక్స్ట్ ఫస్ట్ మనం ఓపెన్ బ్రాకెట్స్ చేయాలి. ఫస్ట్ మనం ఓపెన్ బ్రాకెట్స్ చేసేద్దాం. 6 - 3 3. నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్స్ చేద్దాం. 9 - 6 3. ఓపెన్ బ్రాకెట్స్ చేద్దాం. 6 - 4 2. ఓపెన్ బ్రాకెట్స్ చేద్దాం. 2 + 8/13. 1 × 13 13. 13 2s 26. 26 + 8 అంటే 34/13. 34/13. ఇంతవరకు అర్థమైందా? ఓపెన్ బ్రాకెట్స్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్. ఫ్లవర్ బ్రాకెట్స్ అంటే ఇది సింప్లిఫై చేయాలి. 2/34/13. డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 34/13
రివర్స్ 13/34 2 17s అంటే సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది మనకు 13/17 వస్తుంది 13/17. నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే క్లోజ్డ్ బ్రాకెట్స్. ఫస్ట్ ఈ బ్రాకెట్ ని సింప్లిఫై చేద్దాం. 3 డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 13/17 రివర్స్ 17/30. నెక్స్ట్ 3 డివైడెడ్ బై 51/13. నెక్స్ట్ డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 13/51 3 17s అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. కేఎఫ్సికి వెళ్ళే వాళ్ళు కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ స్క్వేర్ హ్యాజ్ సైడ్ 5x - 8, సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఎంత ఇచ్చారు? 5x - 8. ఏరియా ఆఫ్ ద స్క్వేర్, ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే సైడ్ స్క్వేర్ కదా, సైడ్ ఎంత? 5x - 8. ఇదే ఫార్మేట్లో ఉంది. a - b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ a అంటే 5x, b అంటే 8. సబ్స్టిట్యూట్ చేయండి. 5x హోల్ స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ 2 ఇంటూ 5x ఇంటూ 8. ఆన్సర్ ఎంత వస్తుందో ప్రతి ఒక్కరు కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ ఏం కనుక్కోమన్నారంటే రూట్స్ కనుక్కోమన్నారు. షార్ట్ కట్ మెథడ్ చెప్తాను చూడండి. x² + x - 2. మనం ఏఎం పిఎం అంటాం కదా, షార్ట్ కట్ వచ్చి ఏఎం, షార్ట్ కట్ వచ్చి ఏఎం. యాడ్ చేస్తే ఎంత రావాలా? 1. మల్టిప్లై చేస్తే -2 రావాలి. ఇప్పుడు మనం గెస్ చేయాలా నెంబర్స్ని. యాడ్ చేస్తే 1, మల్టిప్లై చేస్తే -2 రావాలి. నెంబర్స్ ఏమొస్తాయి? 2 - 1 కదా, 2 - 1 యాడ్ చేస్తే ఎంత? 1, మల్టిప్లై చేస్తే -2. ఫస్ట్ స్టెప్ వచ్చి స్ప్లిట్. ఏ విధంగా స్ప్లిట్ చేయాలా? మిడిల్లో ఉండేదాన్ని యాడ్ చేస్తే 1, మల్టిప్లై చేస్తే -2. సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్. సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్. +2 ఉంటే -2, -1 ఉంటే +1. అంటే ఆన్సర్లు ఏమొస్తాయి? -2, 1 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ మనీ వాజ్ ఇన్వెస్టెడ్ అట్ certain రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 years. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంతో తెలియదు, పి అనుకుందా. ఏ ఇంట్రెస్ట్? సింపుల్ ఇంట్రెస్ట్. టైం పీరియడ్ ఎంత? 4 years. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు కదా, ఆర్ అనుకుందాం. certain రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు కదా, ఆర్ అనుకుందాం. హ్యాడ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం బి 2% మోర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పెరిగింది? 2% పెరిగింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పెరిగింది? 2%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగితే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది, అంతే కదా. వడ్డీ రేటు పెరిగితే వడ్డీ కూడా పెరుగుతుంది. ఎంత ఇంట్రెస్ట్ పెరిగింది? 640. ఎన్ని ఇయర్స్? 4 yearsకి. ఇక్కడ మీరు గమనిస్తే 1 yearకి 2% పెరిగింది. ఎన్ని ఇయర్స్? 4 years. టోటల్ ఎంత పర్సెంట్ పెరిగింది? 8%. టోటల్ అమౌంట్ ఎంత పెరిగింది? 640. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? సమ్. సమ్ అంటే ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే ఎంత పర్సెంట్? 100%. రిలేషన్షిప్ కనుక్కోండి. 8 1s 8 8s అంటే రిలేషన్షిప్ 80. 100 × 80 8000 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. ఇచ్చిన వాటిలో ఏది కరెక్టో అడిగారు. నెక్స్ట్, బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఫార్మ్ ఎన్ రెక్టాంగిల్. తప్పిది. ఇక్కడ ప్యారలలోగ్రామ్ ఉంది, ఇక్కడ ఏముంది? ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్కి బైసెక్టర్స్ ఉంటాయి కదా, బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్స్. ఇది యాంగిల్. ప్యారలలోగ్రాము, ప్యారలలోగ్రామ్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉంటాయి? ప్యారలల్గా ఉంటాయి.
బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఇది యాంగిల్ అనుకోండి, బైసెక్టర్ అంటే హాఫ్ చేస్తుంది, హాఫ్గా కట్ చేస్తుంది. మొత్తం యాంగిల్ టీటా అయితే θ/2 θ/2. బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఫార్మ్ అండ్ రెక్టాంగిల్. ఇక్కడ రెక్టాంగిల్ ఫామ్ అవుతుందా? లేదు. ఏం ఫామ్ అవుతుంది? ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అంటే ఫస్ట్ వచ్చి రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్, ఏ ప్యారలలోగ్రామ్ ఈజ్ ఏ త్రిభుజం. ప్యారలలోగ్రామ్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉంటాయి? ప్యారలల్గా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉంటాయి? ప్యారలల్గా ఉంటాయి. త్రిభుజం అంటే వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్, వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్. నెక్స్ట్, కాబట్టి ప్యారలలోగ్రామ్ ఏమవుతుంది? త్రిభుజం అవుతుంది. త్రిభుజం అంటే కండిషన్ ఒక ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉండాలి. ప్యారలలోగ్రామ్ అంటే ప్రతి ఆపోజిట్ సైడ్ ప్యారలల్గా ఉంటుంది. కాబట్టి మనం ఏమని చెప్పచ్చు? ప్యారలలోగ్రామ్ ఇజ్ ఏ త్రిభుజం అని చెప్పచ్చు. అంటే సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. డయాగోనల్స్ ఆఫ్ రాంబస్, ఇది రాంబస్. డయాగోనల్స్ ఆఫ్ రాంబస్ ఆర్ ఈక్వల్. డయాగోనల్స్ ఆఫ్ రాంబస్ ఈక్వల్గా ఉంటాయా? లేదు. ఇక్కడ రాంబస్కి ఎన్ని డయాగోనల్స్ ఉంటాయి? 2 డయాగోనల్స్ ఉంటాయి, D1 D2. 2 డయాగోనల్స్ డిఫరెంట్ లెంత్, అంటే థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. అంటే ఆన్సర్ ఓన్లీ బి. ఆన్సర్ ఓన్లీ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆన్ ఎ మ్యాప్ ఈస్ 5 centimeters. ద స్కేల్ ఆఫ్ ద మ్యాప్ ఈస్ 1:4 lakhs. ఇక్కడ స్కేల్ అంటే ఏం లేదు, ఇది మ్యాప్లో చూపించే డిస్టెన్స్, ఇది యాక్చువల్ డిస్టెన్స్. మ్యాప్లో 1 అంటే యాక్చువల్గా ఏమని? 4 lakhs అని. నెక్స్ట్, ఇక్కడ ఏమడిగారు? మ్యాప్లో 5 అని ఇచ్చారు, 1 వచ్చి 4 lakhs, 5 centimeters. 5 centimeters ఎంతో కనుక్కోవాలి. అంటే 5 into 4 lakhs. ఇది సెంటీమీటర్స్లో వస్తుంది, కానీ క్వశ్చన్లో ఏమడిగారు? కిలోమీటర్స్. చూడండి, 1 కిలోమీటర్ అంటే 1000 meters. 1 కిలోమీటర్ అంటే 1 మీటర్ అంటే 100 centimeters కదా. మొత్తం ఎన్ని జీరోస్? 5 zeros. సెంటీమీటర్ని కిలోమీటర్తో మార్చాలంటే దీంతో డివైడ్ చేయాలి. ఎన్ని జీరోస్? 5 zeros. 5 zeros 5 zeros క్యాన్సల్. 5 into 4 20 kilometers. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 consecutive ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే ఎగ్జాంపుల్ 1 3. ఆడ్ నెంబర్స్ అంటే డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 2. ఆడ్ నెంబర్స్ అంటే ఎలా తీసుకోవాలి మనం? x plus 2. డిఫరెన్స్ ఎంత? 2. ఇలా తీసుకుంటే క్యాలిక్యులేషన్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏం చేస్తాం మనం? కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంటే ఇలా తీసుకుంటారు, x - 1 x plus 1. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 2. ఇక్కడ ఏమని ఇచ్చారు? సమ్ ఆఫ్ ద స్క్వేర్స్. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఎంతని ఇచ్చారు? 74. మీకు ఒక ఫార్ములా చెప్తాను, a plus b whole square plus a minus b whole square. ఫార్ములా 2 into a square plus b square. 2 into a square plus b square కదా, x square plus 1 square is equal to 74. 2 37s అంటే x square is equal to 36. x వాల్యూ ఎంత? 6. 36 అంటే 6 square కదా. క్వశ్చన్లో ఏమడిగారు? సమ్ ఆఫ్ ద నెంబర్స్. సమ్ ఆఫ్ ద నెంబర్స్ అడిగారు, కనుక్కుందాం. సమ్ ఆఫ్ ద నెంబర్స్ అంటే x - 1 plus x plus 1. x వాల్యూ 6 కదా, 6 - 1 6 plus 1. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 12. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్,
ఏ పర్సన్ హూ స్పెండ్స్ 36 2/3% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్. చూడండి, ఇన్కమ్ అంటే 100%, స్పెండింగ్ అంటే ఎక్స్పెండిచర్ అని. స్పెండింగ్ అంటే ఏమని? ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ ఎంత? 36.66. 2/3 అంటే ఏమని? 36.66. లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు. 6 × 3 18. 36 2/3. క్యాలిక్యులేషన్ చేద్దాం. 36 × 3 108. 108 + 2 110. 110/3%. ఎక్స్పెండిచర్ ఎంత? 110/3%. ఇప్పుడు సేవింగ్స్ కనుక్కుందాం. సేవింగ్స్ అంటే ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ని తీసేయాలి. తీసేద్దాం. 100 - 110/3. 3 × 100 300. 300 - 110 అంటే ఎంత వస్తుంది మనకు? 190. 190/3. సేవింగ్స్ ఎంత? 190/3%. ఇక్కడ క్వశ్చన్లో సేవింగ్స్ ఇచ్చారు. సేవింగ్స్ ఎంత? 190/3%. ఎంత? 5600. క్వశ్చన్లో ఎక్స్పెన్సెస్ కనుక్కోమని. ఎక్స్పెన్సెస్ అంటే 110/3%. పర్సంటేజ్ క్యాన్సల్. 3 క్యాన్సల్. 0 క్యాన్సల్. ఇక్కడ 19 57 అంటే రిలేషన్ 300. ఇక్కడ కూడా రిలేషన్ 300. 11 × 300 3300. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇవి ఎలా చేయాలంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఇలా 4 డాట్స్ ఉంటే ప్రపోర్షన్లో ఉన్నట్టు, అంటే అనుపాతంలో ఉన్నట్టు. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఎక్స్ట్రీమ్స్ అంటే ఫస్ట్ టు లాస్ట్, మీన్స్ అంటే మిడిల్. y × 7. 7 2s. ప్రతి ఒక్కరు ఆన్సర్ ఎంతో కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ స్పియర్ ఈజ్ హాఫ్డ్ అంటే హాఫ్ చేశారని. వాల్యూమ్ అన్నారా? నెక్స్ట్ రేడియస్ r అనుకుందాం. వాల్యూమ్ ఏమవుతుంది? వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అంటే 4/3πr³. ఇప్పుడు రేడియస్ ఏమైంది? r/2 అయింది. రేడియస్ ఏమైంది? r/2. వాల్యూమ్ ఏమవుతుంది? 4/3πr³. r వాల్యూ అంటే r/2, హాఫ్ అయింది కదా. నెక్స్ట్ 4/3π. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అంటే 4/3πr³. r³/8. దీన్ని ఓల్డ్ అనుకుందాం, ఇది న్యూ. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు అంటే 1/8 వాల్యూమ్ ఆఫ్ ఓల్డ్ అని రాయొచ్చు. 4/3πr³. 1/8 టైమ్స్ వాల్యూమ్ ఆఫ్ ఓల్డ్. ఇక్కడ ఏమడిగారు? న్యూ వాల్యూమ్. న్యూ వాల్యూమ్ వచ్చి 1/8 టైమ్స్ ఓల్డ్ వాల్యూమ్. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ ఈస్ 15. ఇక్కడ 2 డిజిట్ నెంబర్ తెలియదు కదా, ఏబి అనుకుందాం. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే a + b ఎంత? 15. ద నెంబర్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్. నెంబర్ వచ్చి ఏబి, ఇంటర్చేంజ్ చేస్తే బిఏ వస్తుంది. ఇక్కడ ఏమని ఇచ్చారంటే ఇంటర్చేంజ్ చేసిన నెంబరు ఒరిజినల్ నెంబర్ కన్నా ఎంత పెద్దది? 9. ఇంటర్చేంజ్ చేసిన నెంబర్ అంటే బిఏ, ఒరిజినల్ నెంబర్ అంటే ఏబి. ఒరిజినల్ నెంబర్ కన్నా ఎంత ఎక్కువ? 9. ఒరిజినల్ నెంబర్ కన్నా ఎంత ఎక్కువ? 9. ఇంతవరకు గివెన్ డేటా. మనం ఏం చేయకుండానే ఆన్సర్ పెట్టేయచ్చు. a + b ఎంత? 15. నెంబర్ కనుక్కోవాలా. నెంబర్ అంటే ఏబి. a + b ఎంత? 15. 5 + 7 ఎంత? 12. 2 + 7 ఎంత? 9. 9 + 8 17. కాబట్టి ఆన్సర్ ఎంత? 78. ఇలా మనం ఈజీగా చెప్పేయచ్చు. డౌట్ ఉంటే చూడండి. ఇది టెన్స్ ప్లేస్లో ఉంది కదా, ఇంటూ 10. వన్స్ ప్లేస్లో ఉంటే ఇంటూ 1. టెన్స్ ప్లేస్లో ఉంటే ఇంటూ 10. వన్స్ ప్లేస్లో ఉంటే ఇంటూ 1. 10 × b 10b + a. 10 × a 10a + b + 9. నెక్స్ట్ 10aలో a పోతే 9a. ఇక్కడ 10b రైట్ సైడ్కి వెళ్తే -10b. b - 10b
మైనస్ 9b. ఇక్కడ +9 లెఫ్ట్ సైడ్కి వెళ్తే -9. 9ని కామన్ తీసేస్తే a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ a ప్లస్ b ఎంత 15. a మైనస్ b -1 యాడ్ చేయండి. 2a ఈజ్ ఈక్వల్ టు 14. a వాల్యూ ఎంత 7. a వాల్యూ 7 అయితే b వాల్యూ ఎంత 8. ఎందుకంటే యాడ్ చేస్తే ఎంత రావాలా 15. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈ ఫార్ములా హాఫ్ బేస్ ఇంటూ హైట్. హాఫ్ బేస్ ఎంత 3. హైట్ తెలీదు, ఫైండ్ అవుట్ చేయాలా. ఏరియా ఎంతని ఇచ్చారు 4. ఇప్పుడు హెచ్ వాల్యూ కనుక్కోవచ్చు కదా. 4 × 2 8, 8/3. ఆన్సర్ ఎంతో ప్రతి ఒక్కరు కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.